తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలలో కాలువలు, చెరువులు నీటితో నిండిపోయాయి. అనేక ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం వర్షాల ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. వర్షాలు ఎక్కువగా కురిసే ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా బృందాలు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే సహాయక శిబిరాలకు తరలించాలని సూచించారు. ఇక నిజామాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అధిక వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటి మట్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటే ముందుగానే కలెక్టర్లు, సిబ్బంది ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంకా వర్షపు నీరు నిల్వ ఉంటే దోమలు, క్రిమికీటకాలు విస్తరించి అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరంగా శుభ్రత పనులు చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచి అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖలు ప్రజల వినతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక పోలీసుల సూచన మేరకు ఐటీ కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. పండుగలు కూడా వచ్చిన సందర్భంగా పాఠశాలలకు హాలిడేస్ ఆదివారం వరకు పెంచారు.